హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళాంధ్రపున్. ఈరోజు మేమైతే మూవీకి వచ్చేసామన్నమాట. మూవీకి వచ్చామంటే కంపల్సరిగా పాప్కార్న్ ఇంపార్టెంట్ కదా. సో మూవీ ఏంటంటే ఇండియన్ 2 మూవీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. సో మూవీ అయిన తర్వాత ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని, ఎందుకంటే వర్షం అసలు మార్నింగ్ మేము వెళ్ళినప్పటికే షో వచ్చేసి 9:30కి. సో అందుకోసం చాలా వర్షం, ప్యాంట్ అదంతా చాలా బురద అయిపోయింది. అందుకోసం డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ కోసం బయటకు వచ్చామన్నమాట. లంచ్ అయితే యావరేజ్గా ఉంది, అంత ఏం బాగాలేదు ఎక్స్పెక్ట్ చేసినంత. సో దారిలో లంచ్ చేసి ఇంటికి వెళ్తుంటే ఇవి పళ్ళు కనిపించాయి. ఆ పళ్ళు పేరేంటో మీరు గెస్ట్ చేసి చెప్పండి మీకు తెలిస్తే. నాకైతే ఆ పళ్ళు పేరు మన తెలుగులో ఏమంటారో తెలియదు, తమిళ్లో ఏదో అంటారంట, నాకైతే అర్థం కాలేదు ఆ పేరే. సో ఇంటికి వచ్చి కొంతసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఈ వీక్కి సరిపడా వెజిటేబుల్స్ తీసుకొని వచ్చామన్నమాట. ఒక చాలా పెద్ద హ్యూజ్ మార్కెట్ ఉంటుంది అసలు. అక్కడికి వెళ్తే చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి. సో మనకి ఒకవేళ 500 గ్రామ్స్ మనం అడిగామంటే మనకి అట్లీస్ట్ 100 గ్రామ్స్ ఎక్స్ట్రా చేసైనా ఇస్తారు, కానీ 500 గ్రామ్స్కే తీసుకుంటారు మనీ. సో ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ కూడా వస్తాయి మనకి. సో అందుకోసం మార్కెట్కి వెళ్ళి మేము తీసుకొస్తామన్నమాట. అది మనకి ఇంటికి ఒక దగ్గరలోనే ఉంటుంది, మనం వెళ్ళి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్లో. సో ఇక్కడైతే వెజిటేబుల్స్ అని నేను సెగ్రిగేట్ చేసేసుకుంటున్నాను. ఇంకా అవే అలాగ వదిలేసానంటే బద్దకించి, ఇంకా అవన్నీ ఒక్కటి పాడైంది అంటే ఇంకా మిగిలినవన్నీ పాడైపోతాయి. అందుకోసం అని చెప్పేసి రాగానే నేను ఎవ్రీ వీక్ చేసే పని ఇదన్నమాట. వీక్కి ఫుల్గా తెచ్చేసుకుంటాము. ప్రతిదీ అంటే కరివేపాకు నుంచి ప్రతి వెజిటేబుల్స్, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, ఇలా అన్ని వెజిటేబుల్స్ తెచ్చేసుకుంటామన్నమాట. ఇంకా ఈ ములంకాడలు వచ్చేసి 20 రూపాయలకి 3 వచ్చాయన్నమాట. సో ఇవి నేను ముందు తెలియక అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని, కానీ అవి 2 రోజులకే చాలా వాడిపోయినట్టు అయిపోయేవి. అందుకోసం అని చెప్పేసి వాటిని కట్ చేసేసి ఇలా తొక్కలు తీసేసి ఆ కంటైనర్లో పెట్టేసుకున్నాము అంటే మాత్రం ఇది ఒక 10 డేస్ అయినా సరే కూడా ఫ్రెష్గా ఉంటాయి. సో ఇది నేను నా ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్న ఒక కొత్త పాఠం అన్నమాట. అందుకోసం అని చెప్పి ఎప్పుడు వచ్చినా సరే నేను వెజిటేబుల్స్ అన్నీ సెగ్రిగేట్ చేసేస్తాను. ఇలా ములంకాడలు ఏవైనా ఉంటే మాత్రం తొక్కలు తీసే పెడతాను. యాక్చువల్గా ఇలా వెజిటేబుల్స్ కొన్న వెంటనే ఇలా సెగ్రిగేట్ చేసి పెట్టుకోవడం ఒక పెద్ద పని ఏం కాదు. అంటే వేరే ఏ పనులు లేవు, కూర్చొని మనం చేసుకోవచ్చు అని చెప్పే టైంలోనే నేను ఇటువంటివి పనులు పెట్టుకుంటాను. యాక్చువల్గా సాటర్డే కానీ సండే కానీ ఈ వెజిటేబుల్ షాపింగ్ జరుగుతుంది మాకైతే. కాకపోతే నేను సాటర్డే కానీ సండే కానీ ఎప్పుడైతే వెజిటేబుల్స్ కొనడానికి వెళ్తామో ఈవినింగ్, అప్పుడు ఆఫ్టర్నూనే నేను లంచ్కి అండ్ డిన్నర్కి కలిపి ప్రిపేర్ చేసేస్తాను. నైట్కి ఎక్కువ పని ఏం పెట్టుకోను అన్నమాట. అందుకోసం ఇది పీస్ఫుల్గా, ఇంకా దానికి తోడు వీకెండ్ కదా, సాటర్డే సండే మేము ఒకవేళ ఇంట్లోనే ఉండి ఇలా ఖాళీగా ఉన్నామంటే తప్పకుండా ఏదో ఒక కొత్త మూవీ చూస్తాము. నెట్ఫ్లిక్స్, అమెజాన్, జీ తెలుగు ఇటువంటి ఏవో ఒక వెబ్సైట్స్లో ఒక మూవీ అయితే తప్పకుండా చూస్తూ ఇక్కడ పనులు నేను చేసేసుకుంటాను అన్నమాట. కొన్నిసార్లు అయితే నేను వెజిటేబుల్స్ కూడా కట్ చేసేసి బాక్సెస్లో పెట్టుకుంటాను, వీక్కి సరిపడవి. ప్రతిరోజు కట్ చేసేసుకొని మనం వండాలంటే కొంచెం టైం పడుతుంది. సో అందుకోసం అని చెప్పి కట్ చేసేసి బాక్స్లో పెట్టుకుంటాను. ఈరోజు అయితే కొంచెం లేట్ అయిపోయింది, అందుకోసం జస్ట్ నేను వాటిని సెగ్రిగేట్ చేశాను. ఇప్పుడైతే మేము మహారాజా కొత్త మూవీ చూస్తున్నామన్నమాట, విజయ్ సేతుపతిది. మూవీ అయితే చాలా బాగుంది. అలా స్లోగా వెళ్తుంది, కామన్ కదే కదా అని చెప్పి అనుకునేలోగా లాస్ట్ ట్విస్ట్ అయితే బాగుంటుంది. సో మూవీ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ కరివేపాకు ఉంది కదా, దీన్ని కూడా నేను తీసేసి ఈ బాక్స్లో వేసేసుకున్నాను. ఒక విషయం చెప్పిన, కరివేపాకు ఇక్కడైతే మనకి చాలా ఫ్రీగా దొరుకుతుంది. మనం ఏ వెజిటేబుల్స్ కొన్నా సరే కరివేపాకు మనకి ఫ్రీగా ఇచ్చేస్తారు ఇక్కడ. మనం స్పెషల్గా డబ్బులు ఏమీ పెట్టి కొనుక్కోని అవసరం లేదు. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఫ్రెష్గా ఉన్నవి ఇప్పుడు తెచ్చినవి కింద వేసేసాను. లాస్ట్ వీక్ కొంచెం ఉంటే అవి పైన వేసాను అన్నమాట. లేదు అవి కింద ఉండి ఇవి పైన వేసామంటే ఓల్డ్ కదా, ఆల్రెడీ కుళ్ళిపోవడం అని కాదు, కొంచెం పాడవడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల మిగిలినవి కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అందుకోసం అని చెప్పి ఇలా ఫ్రెష్గా ఉన్నవి కింద వేసేసాను. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.